వచ్చిన తరువాత కర్ణుణ్ణి గెలిచి వచ్చాడు అర్జునుడు అనుకుని ధర్మరాజు గారు మాట్లాడడం, నేను ఇంకా గెలవలేదు అని చెప్పడం. ఆగ్రహించినటువంటి ధర్మరాజు గారు గాంధీవాన్ని కృష్ణుడికి ఇచ్చి కృష్ణుడు గెలుస్తాడన్నాం, గాంధీవం ఎవరికైనా ఇచ్చేయమని ఎవడంటాడో వాడి తల పగలగొట్టేస్తాను, వాడిని చంపేస్తానని ప్రతిజ్ఞ చేశానని చెప్పి అర్జునుడు వరలోంచి కత్తి తీయడం. ఎక్కడి గొడవ, శత్రువీరుల్ని చంపడం మానేసి మీలో మీరు పొడుచుకు చచ్చిపోతే ఇంకా యుద్ధం ఎవరి కోసమని కృష్ణుడు ఆపి అర్జునుణ్ణి, పెద్దవాణ్ణి అనరాని మాటలంటే చంపినట్టే. కాబట్టి ధర్మరాజు గారిని కొంతసేపు నింద చేయమంటే అర్జునుడు నింద చేసి చంపిన దానితో సమానం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు కత్తి తీసి తాను పొడి చేసుకోబోయాడు. ఇది నువ్వెందుకు పొడి చేసుకుంటున్నావు అన్నాడు కృష్ణుడు. ఇంతటి మహాత్ముడు ధర్మరాజు గారిని నిందించాను కాబట్టి ఈ శరీరంతో ఉండలేను, నేను పొడి చేసుకుంటానన్నాడు. పొడి చేసుకుంటానంటే మళ్ళీ కృష్ణుడు జోక్యం చేసుకుని ఎవడిని వాడు పొగుడుకుంటే వాడు మరణించినట్టే.